హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చిట్టి పునుగులు పల్లి చట్నీ చేసుకోబోతున్నాం. ఎప్పుడు రోడ్ సైడ్ పునుగులేనా? ఒకసారి ఇంట్లో దోసల పిండితో ఇలా ట్రై చేసి చూడండి. ఎంతో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయి. దీనికి ముందుగా 1 కప్పు మినపగుళ్ళు, 3 కప్పులు బియ్యం వేసుకుని 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇందులో జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర, తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయిన తర్వాత చిన్నగా పునుగులను వేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పునుగులు రెడీ. పల్లి చట్నీ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని పల్లీలను లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేగిన పల్లీలను పక్కకు తీసుకుని ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిమిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి. వీటితో పాటు వెల్లుల్లి, జీలకర్ర వేసుకుని వేయించుకుని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుని తగినంత సాల్ట్, తగినంత చింతపండు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. చట్నీలో పోపు వేసుకుంటే దాని టేస్ట్ వేరండి. దానికి ముందుగా ప్యాన్ పెట్టుకుని ఇందులో ఆయిల్ వేసుకుని వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుని వేయించుకుని చట్నీలో వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన పల్లి చట్నీ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. వేడి వేడి పునుగులు పల్లి చట్నీ రెడీ అండి. ఈ రెసిపీ మీకు నచ్చుంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.